రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన కావచ్చు, లేదా కాంగ్రెస్, బీజేపీ, లేదా ఏ రాజకీయ పార్టీ అయినా, సిపిఎం, సిపిఐ అనేక ప్రజా సంఘాలని వేధిస్తున్న తీరు అన్నిటికీ మించి బరి తెగించి నిన్నటి రోజున నారాయణ మెడికల్ కళాశాలపై జరిగినటువంటి ఆ యొక్క సంఘటన, ఆ యొక్క వేధింపులు, నారాయణ మెడికల్ కళాశాలని, నారాయణ ఇంటిని, నారాయణ గారి ఇంటిని చుట్టుముట్టి కొన్ని గంటల పాటు వందలాది మంది పోలీసులు రకరకాల కారణాలతో వెంటాడి వేధించిన తీరు, ఇది సభ్య సమాజం అసహించుకునే పరిస్థితి. ప్రజలందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ఖండిస్తూ ఉన్నారు. నారాయణ గారు ఏ రోజు కూడా వివాదాస్పదుడు కాదు. నారాయణ గారు ఒక పద్ధతిగా, హుందాగా రాజకీయాలు చేసే వ్యక్తి. అలాంటి పొంగూరు నారాయణ గారు తెలుగుదేశం పార్టీకి అండగా గట్టిగా ఉన్నాడని, పొంగూరు నారాయణ గారిని నైతికంగా దెబ్బతీయాలా, పొంగూరు నారాయణ గారిని మానసికంగా దెబ్బతీయాలా, పొంగూరు నారాయణ గారిని వేధింపులతో దెబ్బతీయాలని ఒక దుర్మార్గ ప్రయత్నమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నమే ఈ యొక్క దాడులు అని చెప్పని తెలియచేస్తూ, అయితే ఇలాంటి దాడులకి రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే ఏ ఒక్కరు కూడా ఇలాంటి దాడుల్ని లెక్క చేసే ప్రశ్నే లేదు, ఇలాంటి వేధింపుల్ని లెక్క చేసే ప్రశ్నే లేదు. ఎంతకాలం వేధిస్తారు? ఎన్ని రోజులు వేధిస్తారు? ఏ రోజైనా నోటిఫికేషన్ వెలువడే పరిస్థితి. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు ఎక్కడికక్కడ వీడుతున్నటువంటి తీరు, మాకొద్ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని వారంతా కూడా భావించి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్న తీరు మనం చూస్తూ ఉన్నాం. ఏడాది క్రితం 15 నెలల అధికారాన్ని వదులుకొని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన రోజు ఏదైతే మాటలు చెప్పానో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి, ఈరోజు అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు చెప్పే మాట. కాబట్టి ఒక్కొక్కరుగా విడిపోతున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో భయపెట్టి ఎన్నిక చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కటే చెప్తున్నా, ఇలాంటి వేధింపుల్ని ఎవ్వరూ లెక్క చేసే ప్రశ్నే లేదు. నోటిఫికేషన్ విడుదలైన కొన్ని గంటల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఇంకా 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 కూడా ప్రజలు వీధుల్లోకి వస్తారో, ప్రజా సంఘాలు వీధుల్లోకి వస్తాయే, ప్రజలు ఎలాంటి తీర్పునివ్వబోతున్నారో మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా ఈ ఉన్న 4 రోజులైనా హోందాగా వ్యవహరించండి, రాజకీయ ప్రత్యర్థుల్ని ప్రత్యర్థులుగా చూడండి తప్ప శత్రువులుగా చూసి వేధింపులకు గురి చేస్తే ప్రజలు హర్షించరు. దాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలని చెప్పని కోరుతూ ప్రజలందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు అధికార పార్టీ నాయకులు ఎక్కడికెక్కడ వేధిస్తున్నా, వెంటాడుతున్న తీరు, ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో, ఎందుకంటే ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకా కూడా ప్రజలంతా కూడా ముక్త కంఠంతో అండగా నిలవాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే తెలుగుదేశం, జనసేన, ప్రజా సంఘాలకి అండగా నిలవాలని కోరుకుంటూ